హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మరొక వీడియోలోకి అయితే వచ్చేసామండి. అయితే ఇది ఎలాంటి హెయిర్ స్టైల్ కాదు, ఎక్స్టెన్షన్ ఏ విధంగా పెట్టుకోవాలి అని అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఎక్స్టెన్షన్ పెట్టడం అనేది హెయిర్ థిక్గా ఉన్నా థిన్గా ఉన్నా ఎవరికైనా కానీ ఒకే ప్రాసెస్లో ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ అనేది ఏ విధంగా పెట్టాలో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనము ఇప్పుడు డమ్మీ పైన చూపిస్తున్నాం కదా, డమ్మీకి అయినా కానీ పర్సన్కి అయినా కానీ ఫస్ట్ మనం హెయిర్కి సంబంధించి ఏ ప్రాసెస్ చేసినా కానీ హెయిర్ని ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలన్నమాట. ఈ డమ్మీకి ఆల్రెడీ నేను క్లియర్గానే ఉంచాను. అయితే దీనికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే, మనం ఎటువంటి హెయిర్ స్టైల్ వేసినా కానీ విత్ బేస్ అయి ఉన్నటువంటి ఎక్స్టెన్షన్తో బేస్ అయ్యి మనం ఎలాంటి హెయిర్ స్టైల్ చేసినా కానీ ప్రాసెస్కి ముందుగానే మనం ఆ ఎక్స్టెన్షన్ అయితే పర్సన్కి పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదే ఒక పర్సన్ అనుకోండి, ఈ విధంగా చూడండి, ఇయర్ ఉంది కదా, ఈ ఇయర్ వెనుక భాగం నుంచి ఈ విధంగా మీ ఈ టూ ఫింగర్స్ని కూడా ఈ విధంగా తీసుకొస్తూ ఈ టూ ఫింగర్స్ ఎక్కడైతే మీకు కలిసినాయో అక్కడ ఈ విధంగా చూసారా, సెక్షన్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో. మీకు కూడా ఇలాగే సెక్షన్ కరెక్ట్గా రావాలి. ఈ విధంగా తీసిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి హెయిర్ మొత్తాన్ని కూడా ముడి వేసేసేయండి. పర్సన్కి అయితే ఇంత వాల్యూమ్ ఉండదండి హెయిర్, పర్సన్కి మీరు ముడి వేసినా సరిపోతుంది. ఇది ముడి వేయడానికి నాకు వీలు అవ్వట్లేదు, అందుకోసం అని చెప్పేసి సెక్షన్ క్లిప్స్తో లాక్ చేస్తున్నాను. ఈ విధంగా పిన్స్తో లాక్ చేసిన తర్వాత చూడండి, ఈ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు మనం పెడుతుంది ఎక్స్టెన్షన్ అనమాట. ఎక్స్టెన్షన్ వేరు, సవరం వేరండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్టెన్షన్ అంటే ఈ విధంగా క్లిప్స్తో ఉంటుంది, మనం ఈ క్లిప్స్ని జస్ట్ అలా పెట్టేసి లాక్ చేయడమే. అదే సవరం అంటే ఇలాగా, ఇది మనందరం వాడుతూనే ఉంటాం, ఈ సవరం అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు నేను పెడుతుంది సవరం కాదు, ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ని పెట్టడానికి ముందు ఇక్కడ మనం సెక్షన్తో డివైడ్ చేసేసి ఈ హెయిర్ మొత్తాన్ని పైకి వేసుకున్నాం కదా, ఇక్కడ థిన్ సెక్షన్స్తో ఈ విధంగా 3 సెక్షన్స్ తీసుకొని నార్మల్గా మనం నాట్ ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకొని ఫ్రెంచ్ని అయితే అల్లుకుంటూ రావాలండి. ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఒక సెక్షన్ కలుపుకుంటూ, ఇటు సైడ్ నుంచి ఒక సెక్షన్ కలుపుకుంటూ అండ్ అదేవిధంగా ఇటు సైడ్ నుంచి ఒక సెక్షన్, ఈ విధంగా మనం ఫ్రెంచ్ని అయితే ఏ విధంగా వేసుకుంటామో అట్లా అల్లుకుంటూ రావాలి. ఈ విధంగా ఇది ఎక్కడ వరకు అల్లుకుంటూ రావాలి అంటే, ఈ సైడు 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు వదిలేసేయాలి ఇయర్ దగ్గర. అదేవిధంగా ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చేసి మిగిలిన ఈ సెక్షన్ మొత్తం కూడా ఇలా ఫ్రెంచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా వేసిన ఫ్రెంచ్ని ఈ విధంగా అల్లుకుంటూ వచ్చేసి జస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు అల్లేసి, ఇక్కడైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టచ్చు, లేదంటే ఇదే హెయిర్ని తీసుకొని ఇక్కడ ఒక నాట్ అయినా వేసేసి ఇది ఊడిపోకుండా స్ప్రే చేసాము అంటే ఇది స్టిఫ్గా ఉంటుందండి, ఇంకా ఊడిపోకుండా. ఇంతవరకు అయితే మనం ఈ ఎక్స్టెన్షన్ పెట్టడానికి హెయిర్ని అయితే ప్రాపర్గా సిద్ధం చేసామన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ యొక్క ఈ లాక్ వచ్చేసి ఫస్ట్ దీనికి ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. దీనికైతే 3 లాక్సే ఉన్నాయండి. ఈ 3లో ఒక దాన్ని మిడిల్లో చూడండి, మనం ఇక్కడ అల్లింది ఏదైతే ఉందో ఇక్కడ ఈ మిడిల్లో పెట్టేసి
దీన్ని ఇక్కడ మీరు ఫోర్ హెడ్ మీద మీ హ్యాండ్ ఉంచేసి ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ రైట్ సైడ్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్. మీరు ఇది ప్రెస్ చేసేటప్పుడు ఫోర్ హెడ్ మీద మీ ఫింగర్ని అయితే కొంచెం గ్రిప్ కోసం ఉంచండి. ఎక్స్టెన్షన్ చూడండి, ఈ విధంగా ఈ 3 పిన్స్ని కూడా మనం అప్లై చేసేసాము హెయిర్కి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మీరు ఎక్స్టెన్షన్ని కానీ విజిబుల్ అవ్వకుండా కానీ పెట్టగలిగారు అంటే ఈ స్టైల్లో మీరు లూజ్ హెయిర్స్ దగ్గర నుంచి ఎన్ని మోడల్ వెరైటీస్ అయినా కానీ ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే ఒక పర్సన్కి మీరు వెళ్ళిన ఈవెంట్లో పర్సన్కి అయితే ఎంతో ఈజీగా ఈ ఎక్స్టెన్షన్తో హెయిర్ స్టైల్ అయితే వేయచ్చు అనమాట. సో మీ అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్పాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరియు అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.